ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగాయత్రీ మాత్రే నమః. శ్రీ మహాగాయత్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. కార్తీక పురాణము 24వ అధ్యాయము. అంబరీషోపాఖ్యానం. కార్తీకవత ప్రభావం, మాసవైశిష్ట్యాన్ని గురించి ఎంత తెలుసుకున్నా ఇంకా తెలుసుకోవాలనే జిజ్ఞాస కొత్త బావిలో నీటి ఊటలా ఊరుతూనే ఉంటుంది. అందుకే ఈ మాసవైభవాన్ని మరింతగా తెలియజేస్తాను, విను అంటూ అత్రి మహాముని అగస్త్య మహర్షితో అన్నాడు. అగస్త్యుడు కూడా అదే కోరుకోవటంతో చెప్పటానికి అత్రి, వినేందుకు అగస్త్యుడు ఇద్దరూ ఒకరికొకరు ఇనుబడించిన ఉత్సాహంతో ఉన్నారు. కుంభసంభవ, గంగా, గోదావరి మొదలైన నదుల్లో స్నానం చేసినందువల్ల కలిగే పుణ్యం, గ్రహణ సమయాల్లో చేసే పుణ్యం, నదీ స్నానాల వల్ల కలిగే ఫలం, ఒక్క కార్తీక శుద్ధ ద్వాదశి రోజు అత్యంత భక్తి శ్రద్ధలతో దాన ధర్మాలు చేస్తే కలుగుతుంది. ద్వాదశి నాడు చేసిన సత్కార్యాల వల్ల కలిగే ఫలం ఇతర రోజుల్లో చేసిన ఫలం కంటే 1000 రెట్లు అధికంగా వస్తుంది. ఆ వ్రతం ఎలా చేస్తారో నీకు ఇప్పుడు తెలియజేస్తాను, విను అంటూ ఆ విధానాన్ని చెప్పటం మొదలుపెట్టాడు అత్రి మహర్షి. కార్తీక శుద్ధ దశమి రోజున పగటిపూట మాత్రమే భుజించి ఆ మర్నాడు అంటే ఏకాదశి రోజు పూర్తిగా ఉపవాసం ఉండాలి. మరునాడు ద్వాదశి గడియలు వచ్చి అవి ముగిసే లోపలే ఆహారం తీసుకోవాలి. ఇందుకు ఒక ఇతిహాసం ఉంది, అది కూడా చెబుతాను విను అంటూ ఆ వృత్తాంతాన్ని వివరించసాగాడు అత్రి మహర్షి. పూర్వం అంబరీషుడనే రాజు ఉండేవాడు. ఆయన పరమ భాగవతోత్తముడు. ప్రతి నెలలో వచ్చే ఏకాదశి నాడు పూర్తిగా ఉపవాసం ఉండి ద్వాదశి నాడు భోజనం చేసేవాడు. అంబరీషుడు ప్రతి ద్వాదశి నాడు క్రమం తప్పకుండా వ్రతం చేస్తుండేవాడు. ఈ వ్రతాన్ని 1 సంవత్సరం పాటు ఇలాగే కొనసాగిద్దామనుకున్నాడు. సాధ్యమైనంత వరకు మధ్యలో ఎలాంటి ఆటంకాలు కలగకుండా ఉంటే వ్రతం పూర్తి ఫలితమిస్తుంది. ఈ కాలంలో పరమ పవిత్రమైన జీవితాన్ని గడుపుతూ ఉండాలి. ఈ వ్రతం సాగించడం కోసం ముందుగా అంబరీషుడు సరస్వతీ నదీ తీరంలో అశ్వమేధ యాగం చేశాడు. యాగ నిర్వహణకు వశిష్ఠాది మహర్షులు వచ్చారు. వారిని అందరినీ సభక్తిపూర్వకంగా సేవించాడు. భూరి తాంబూలాలనిచ్చి సంతృప్తిపరిచాడు. ఏకాదశి వ్రతానికి ద్వాదశి వ్రతానికి పెద్ద తేడా ఏమీ లేదు. దశమి నాటి సాయంత్రం నుండి ఉపవాసం ఉండటం ప్రారంభిస్తారు. ఉపవాసం అంటే అశనం అని అర్థం చెబుతుంది శాస్త్రం. అంటే పూర్వజన్మలో ఉన్న దారిద్ర్యాన్ని పోగొట్టుకునేందుకు ఈ జన్మలో ఐశ్వర్యం ఉన్నా, ఆకలి వేస్తున్నా వాటిని పూర్తిగా అనుభవించకుండా తనకు తాను ఒకరోజు పూర్తిగా వాటికి దూరంగా ఉండటం. ఇదే ఏకాదశి వ్రతం. ఈరోజు పరమేశ్వరుడి వైపు దృష్టి, ఊపిరి నిలబడేందుకు స్వల్పంగా సాత్వికమైన పదార్థాలనే తీసుకొని కడుపు నింపుకోవాలి. అది కూడా ఈశ్వరార్పితమైన తరువాత మాత్రమే ఆ ప్రసాదాన్ని స్వీకరించి ఉండటమే ఉపవాసం. అంబరీషుడు శాస్త్రసమ్మతమైన రీతిలోనే ఏకాదశి వ్రతం చేస్తున్నాడు. ఏకాదశి నాడు ఉపవాసం చేసి ద్వాదశి నాడు పారణ చేయాలి. పారణ అంటే ద్వాదశి రోజు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఆహారాన్ని స్వీకరించాలి. దీన్నే పారణ అంటారు. పారణ చేసేటప్పుడు సూర్యోదయమేగానే భోజనం చేసినా తప్పులేదు. నిత్యానుష్ఠానం పూర్తి చేసుకొని ద్వాదశి నాడు భోజనం చేయవచ్చు. అంబరీషుడు ఈ విధంగా 1 సంవత్సరం పాటు నిర్విఘ్నంగా ఏకాదశి వ్రతం పూర్తి చేశాడు. ఏకాదశి తిథి గడిచింది. మరునాడు సూర్యోదయమైంది. సంవత్సర కాలం పాటు చేసిన ఏకాదశి వ్రతం పరిపూర్ణమయ్యే దివ్య క్షణాలివి. యజ్ఞాన్ని పూర్ణాహుతి చేయకుండా మధ్యలో ఆపివేయకూడదు. అలా చేస్తే యజ్ఞం పూర్తయినట్లు కాదు. ఇది పూర్తయితేనే ఏకాదశి వ్రతం పూర్తయినట్టుగా భావిస్తారు. అందులోనూ ఈరోజు అంబరీషుడి దురదృష్టం ఏమిటో కానీ ద్వాదశి నాడు ద్వాదశి ఘడియలు చాలా తక్కువగా ఉన్నాయి. దాంతో ఆ రోజు తొందరగా బ్రాహ్మణ సంతర్పణ చేసి తాను భుజిద్దామనుకున్నాడు. సరిగ్గా అదే సమయానికి అక్కడకు
కోపాన్నే ఆయుధంగా గల దూర్వాస మహర్షి తన శిష్యగణంతో సహా వచ్చాడు. దూర్వాస మహర్షి రాకను చూచిన అంబరీషుడు ఆయనకు ఎదురు వెళ్ళి స్వాగత సత్కారాలతో లోనికి తీసుకువచ్చాడు. తమకు తెలియని విషయం ఏముంది మహర్షి, ఈరోజు ద్వాదశి ఘడియలు చాలా తక్కువగా ఉన్నాయి, కాబట్టి మీరు తొందరగా స్నానాదులు పూర్తి చేసుకుని వస్తే భోజనాన్ని ఆరగించవచ్చునని ఎంతో ఆదరంగా వినయంగా చెప్పాడు. అందుకు దూర్వాసుడు అంగీకరించి అక్కడకు దగ్గరలోనే ఉన్న నదికి స్నానం కోసం వెళ్ళాడు. అలా వెళ్ళిన దూర్వాసుడు ఎంతసేపైనా రావటం లేదు. అప్పటికి అంబరీషుడు ఎంతసేపుగా ఎదురు చూస్తున్నా దూర్వాసుడి రాక ఎక్కడా కనిపించటం లేదు. చూస్తుంటే ద్వాదశి ఘడియలు దాటిపోయే సమయం ఆసన్నమవుతోంది. అంబరీషుడికి కంగారు ఎక్కువైంది. ఎప్పటినుంచో నిరాఘాటంగా సాగుతున్న ద్వాదశి వ్రతం నేడు దూర్వాసుని వల్ల ఆటంకం కలగబోతోంది. ఇప్పుడు ఏం చేయాలి అనుకుంటూనే మధ్య మధ్యలో తాపసంద్రుడి కోసం అటువైపుగా చూస్తున్నాడు. ద్వాదశి ఘడియలు ముగిసే లోపల భుజిస్తే కానీ ఏకాదశి ఉపవాస వ్రత ఫలితం దక్కదు. ద్వాదశి ఘడియలు ముగిసేలోపా భోజనం చేయకపోతే శ్రీహరిపై భక్తి వీడిన పాపం చుట్టుకుంటుంది. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలి అనుకుంటూ మనస్సులో ఇలా ఆలోచిస్తున్నాడు. ఇంటికి వచ్చిన దూర్వాసుడిని భోజనానికి ఆహ్వానించి నదికి స్నానానికి వెళ్ళి రమ్మన్నాను. ఆయన తన శిష్యగణంతో సహా నదీ స్నానానికి వెళ్ళి ఇంతవరకు రాలేదు. బ్రాహ్మణులకు ఆతిథ్యమిస్తానని మాట ఇచ్చి ఆహారం పెట్టకపోవటం మహాపాపం. అది గృహస్థు ధర్మం కూడా కాదు. అలా అని ఆయన వచ్చే వరకు ఆగుదామా అంటే ద్వాదశి ఘడియలు దాటిపోతాయేమో, వ్రతభంగం అవుతుందేమో. అసలే ఈ ముని ముక్కోపి. ఆయన రాకుండా నేను ఆహారం స్వీకరిస్తే నన్ను ఆ కోపిష్టి తన అమోఘమైన శాపాయుధంతో శిక్షిస్తాడేమో. ఇప్పుడు ఏం చేయాలో ఏం దిక్కుతోచటం లేదని కంగారు భయం రెండూ కలగలుపుగా అంబరీషుణ్ణి కలవరపెడుతున్నాయి. ఏమైనా విప్రోత్తముని భోజనానికి పిలిచి ఆయనకు పెట్టకుండా తాను తినటం తగని పని. అలాగే ద్వాదశి ఘడియలు దాటకుండా తాను ఆహారం తీసుకోకపోవటం కూడా మహాపాపమవుతుంది. ద్వాదశిని కాదంటే దామోదరునికి, ఆహారాన్ని స్వీకరిస్తే మహర్షికి ఆగ్రహం వస్తుంది. అదీకాక ఈ నియమం వెనుక జనక జన్మలో చేసుకున్న పుణ్యాలన్నీ ఈ నియమం వెనుక జన్మలో చేసుకున్న పుణ్యాలన్నీ కూడా హరించకపోతాయి. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. అలా చేస్తే ప్రాయశ్చిత్తం కూడా లేదు అనుకున్నాడు అంబరీషుడు. ఏమైతే అదే అవుతుంది. బ్రాహ్మణ శాపం నన్నేమన్నా చేస్తుందనే భయాన్ని శ్రీ మహావిష్ణువుకే వదిలేస్తున్నాను. అంతా ఆ పరంధాముడే చూసుకుంటాడు అని ధైర్యంతో ద్వాదశి ఘడియలు మెచ్చకుండా భోజనం చేయటమే ప్రధానమనుకుంటూ మళ్ళీ ఎందుకైనా మంచిదని తన వద్దకు పురోహిత బృందాలను, సర్వజ్ఞులైన విద్వాంసులను ఈ జటిల సమస్య ఎలా పరిష్కరించాలో సమాధానం చెప్పమని సలహా అడిగాడు. మహానుభావులారా, పండితోత్తములారా, నిన్నటి రోజు ఏకాదశి. దాంతో నిన్నంతా నేను కటిక ఉపవాసం ఉన్నాను. ఈరోజు ద్వాదశి ఘడియలు చాలా తక్కువగా మాత్రమే ఉన్నాయి. అవి ముగిసే లోపలే భుజించాల్సి ఉంది. ఇంతలో నా ఇంటికి దూర్వాస మహర్షి వచ్చారు. ఆయనను నేను భోజనానికి ఆహ్వానించాను. అందుకు ఆయన అంగీకరించి స్నానార్థం నదికి వెళ్ళి ఇంతవరకు రాలేదు. చూస్తుంటే ద్వాదశి ఘడియలు దాటిపోతున్నాయి. విప్రోత్తముని వదిలి నేను ద్వాదశి ఘడియలు భుజించవచ్చా, లేక వ్రతభంగం చేసి ముని వచ్చేంత వరకు వేచి ఉండాలా? ఈ రెండింటిలో ఏది ప్రధానమైనదో దయవుంచి తెలియజేయాల్సిందిగా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను అని అభ్యర్థించాడు అంబరీషుడు. అందుకు ఆ పండితులు ధర్మశాస్త్రాలను పరిశీలించి ఒకరితో ఒకరు చర్చించుకొని దీర్ఘంగా ఆలోచించి చివరకు అంబరీషుడితో ఇలా చెబుతారు. మహారాజా, అగ్నిదేవుడే సమస్త ప్రాణికోటికి గర్భగుహరంలో జఠరాగ్ని రూపాన ఉండి ఆకలిని పుట్టిస్తున్నాడు. అలాగే ప్రాణులు భుజించిన ఆహారాన్ని ఆయనే అరిగింపజేసి శరీరంలో ఉన్న అన్ని ఇంద్రియాలకు తగిన శక్తిని ఇస్తున్నాడు. ప్రాణవాయువు సహాయంతో జఠరాగ్ని ప్రజ్వరిల్లుతుంది. అది బాగా ఎక్కువైనప్పుడే విపరీతమైన ఆకలి కలుగుతుంది. ఆకలి చల్లారాలంటే అన్నము నీరు తీసుకొని వాటిని శాంతపరచాలి. శరీరానికి శక్తి కలగజేసేవాడు అగ్నిదేవుడే. అందుకే దేవతలందరిలోనూ ఆయన అగ్రగణ్యుడిగా పూజలందుకుంటున్నాడు. దేవతలకే ఆరాధ్యుడంటే మానవులమైన మనమెంత?
మనం కూడా అగ్నిదేవుణ్ణి ఎప్పుడూ ఆరాధించాలి. గృహస్థన్నవాడు తన ఇంటికి వచ్చిన అతిథి కడజాతివాడైనా అన్నం పెడతారని చెప్పి అతనికి పెట్టకుండా తినకూడదు. అందులోనూ వేదాంగ విద్యా విశారదుడు, మహాతపస్శాలి, సదాచార సంపన్నుడైన దూర్వాస మహామునుడి భోజనానికి పిలిచి ఆయనకు పెట్టకుండా నీవు భుజించడం మహాపాపం. ఇలా చేస్తే ఆయువు క్షీణిస్తుంది. దూర్వాసుడంతటి వాడికి అవమానం చేసిన పాపం సంభవిస్తుంది అని తమ మనోభావాలను వివరించారు పండిత సర్వజ్ఞులు. ఇది స్కాంధపురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి 4వ సమాప్త. శుభం భూయాత్. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు. మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన. మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోలను షేర్ చేయండి. మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్జల సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా.